అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఎప్పుడూ ప్రశాంత నగరంగా పేరు పొందిన విశాఖపట్నము ఈరోజు గంజాయి క్యాపిటల్ కింద, మారక ద్రవ్యాల క్యాపిటల్ కింద మారటము ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదంతా కూడా 2019 సంవత్సరం తర్వాత జరిగిన పరిణామాలను మీరు చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వము ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ భారతదేశంలో ఈ మారక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ఎక్కడ దొరికినా అది మూలాలు మాత్రము ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. భారతదేశం మొత్తం మీద కూడా ఇది వరకు ఇతర రాష్ట్రాల్లో దొరికిన పెద్ద కన్సైన్మెంట్ కూడా మన రాష్ట్రంలో ఉన్న విజయవాడ అడ్రస్ నుంచి రావటం అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటాము, చర్య చేపడతాము అని చెప్పినట్టుగా చెప్పడమే జరిగింది. కానీ దాని తర్వాత ఆ కేసు ఏమైందో కూడా ఎవరికీ తెలియనటువంటి విషయం. అట్లాగే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా, 10వ తరగతి చదువుతున్న పిల్లలు, 10 సంవత్సరాల వయసు కాదు, 10వ తరగతి చదువుకున్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్న విషయము అది వాస్తవం. సాయంత్రం అయితే చాలు, ఆటోలు ఎక్కడైనా పార్కింగ్ చేసి ఉంటే ఆటోల్లో కూర్చుని గంజాయి తాగి ఆఖరికి పోలీసు వారిని కూడా అక్కడ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అన్అఫీషియల్గా మనకందరికీ తెలుసు. గంజాయిని కంట్రోల్ చేయటంలో పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో ఏమాత్రము ప్రజల బాగోగులు చూసైనా సరే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఇంత క్యాజువల్గా తీసుకుంటుందో దానికి అర్థం కావటం లేదు. మొన్న విశాఖపట్నంలో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, అది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మలానే బయటపడింది తప్ప లేకపోతే అది బయటపడే పరిస్థితి కాదు. దాన్ని అది సూత్రధారులు ఎవరు అనేది సిబిఐ లేకపోతే ఎన్సిబి తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏదో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుల వారు కులము, దాంట్లో ఉన్న నిందితులుగా పేర్కొంటున్న కొన్ని పత్రికలు వారు కులము ఒకటే అని చెప్పి దీన్ని కులాలకి ఆపాదించడం అనేది అత్యంత దారుణం. వైఎస్ఆర్సీపీలో కూడా అదే కులము ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. దీనికి అట్లాగే దాంట్లో తిరిగే వ్యక్తులు, నాయకుల దగ్గర కూడా ఎవరైతే ఆ సంస్థలో ఉన్నారో ఆ సంస్థ యజమానులు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పేపర్స్లో చూస్తున్నాము, ఇతర ప్రచార మాధ్యాల్లో కూడా చూస్తున్నాము. కాబట్టి దీన్ని కులానికి ఆపాదించి ఏదో బీజేపీ పైన బురద జల్లే కార్యక్రమాన్ని ఇది చాలా చాలా తప్పు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న మా పురంధేశ్వరి గారికి లేకపోతే వారు వియంకుడి గారికి ఏ విధమైన సంబంధం లేదు. ఎప్పుడో పార్ట్నర్గా ఉన్న వ్యక్తి, 15 సంవత్సరాల క్రితం పార్ట్నర్గా ఉన్న వ్యక్తి విడిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న దాన్ని మళ్ళీ వాళ్ళపైన ఆపాదించడం అనేది అత్యంత దారుణము. ఇది చీప్ పొలిటికల్ స్ట్రాటజీ కింద మేము భావిస్తున్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా దీనిపైన తగిన రీతిలో స్పందించవలసిన అవసరము ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని, వారు అనుయాయులు కూడా దీన్ని తప్పుడు మార్గంలోకి తీసుకుని వెళ్ళే పరిస్థితి మనకు అందరికీ తెలుసు. తీసుకుని వెళ్ళే ప్రచార మాధ్యాలు, వారు పేపర్స్లో, వారు ప్రచార మాధ్యమంలో ఇవన్నీ విపరీతంగా
ఏదో మాకు అంటగట్టేదానికి పూర్తి ప్రయత్నము చేయటం అనేది ఇది బాధాకరమైన విషయము. నిజాలు తొందరలో బయటకు వస్తాయి. ఎవరు జైలుకి వెళ్తారా అనేది తొందరలోనే ప్రజలందరూ కూడా చూస్తారు. ఇంకా ఫర్దర్ మోర్ డీటెయిల్స్ మా అధ్యక్షుల వారు రవీందర్ రెడ్డి గారు మాట్లాడతారు. సినీ ఫక్కీలో ఏదైతే 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయో, అంటే 25,000 కేజీలు అంటే డ్రై ఈస్ట్ తెస్తున్నామని చెప్పి మభ్యపెడుతూ దాని మధ్యలో డ్రగ్స్ తీసుకొచ్చిన విధానం చూస్తూ ఉంటే భారతదేశం మొత్తం ఉలిక్కిపడేలా ఉంది. ఒక విశాఖపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్ అని కాదు. అంటే ఎటువంటి కల్చర్ని మనం తీసుకొస్తున్నామా అని చెప్పి ఆలోచించాల్సిన సమయం ఇది. గతంలో కూడా పెద్దలు విష్ణుకుమారాజు గారు చెప్పినట్టు గుజరాత్ పోర్ట్ నుంచి విజయవాడకు ఒక కన్సైన్మెంట్ రాబోతుంటే దాన్ని అడ్డగించి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇది దొరికింది, సిబిఐ వచ్చి పట్టుకోవడం వల్ల దొరికింది. అయితే నింద మోపే విషయంలో మాత్రం సాక్షి పత్రిక, రాజకీయ పత్రిక ఏదైతే ఉందో అడ్డగోలుగా మా రాష్ట్ర అధ్యక్షురాల మీద నెపం వేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెద్దలు చెప్పినట్టు గతంలోనే ఎప్పుడో విడిపోయిన పార్ట్నర్స్ని వారు చూపిస్తూ ఇప్పుడు వీరికి కూడా భాగస్వామ్యం ఉంది. మా పురంధరేశ్వరి గారి యొక్క విజయకులు గారికి వాళ్ళ అబ్బాయికి సంబంధం ఉన్నట్టుగా ఏదైతే నెపం పెడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ కోణం వీరభద్రరావు గారు ఎవరైతే ఉన్నారో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించిన ఎండి, వారు వైసీపీ నాయకులను చాలా స్పష్టంగా ఉంది. దాన్ని పక్కన పెట్టి ఒక కుటుంబానికి వాళ్ళు సంబంధాన్ని అంటగట్టి ఈ తప్పంతా కూడా బీజేపీ నాయకురాల మీద తోసే ఆలోచన చాలా తప్పని చెప్పి మళ్ళీ చెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా నిజ నిర్ధారణ జరిగే వరకు వేచి ఉండాలని చెప్పి సంయమనం పాటించాలని చెప్పి రాజకీయ పత్రికలు అంటూ కూడా చెప్తున్నాం. ఎందుకంటే నిజం అనేది దాగేది కాదు. లిక్కర్ స్కామ్ చూసాం ఢిల్లీలో సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఈరోజు. అలాగే ఏది ఎక్కడ దాగేది లేదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనితీరు మీరు అంతా గమనిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవినీతి జరిగినా తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టి దోషుల్ని వారు శిక్షించడం మనం గమనిస్తూనే ఉన్నాం చట్టాల ద్వారా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ తప్పు ఎవరు చేశారన్నది అతి త్వరలోనే మనకి తెలుస్తుంది. అంతవరకు కూడా సంయమనం పాటించాలని చెప్పి కోరుతున్నాను. తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికార పార్టీ వైసీపీకి సంబంధించి ఒక నిబంధన, మిగిలిన పార్టీలు ఒక నిబంధన పాటించడం జరుగుతుంది అధికారులు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక బయట గమనిస్తే కనుక కొన్ని చోట్ల ఇంకా ఆ ముద్రలు చెరిగిపోలేదు. రంగులైతే ఇంక చెప్పక్కర్లేదు. ప్రతి చోట వైసీపీ రంగులు పులివి, వాటిని చెరపడానికి కూడా అవకాశం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. బస్సు బేలపై అయితే ఈ రోజుకి ఆ స్టిక్కర్లు అయితే వైసీపీ తాలూకా ఎంబ్లం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ కానీ తొలగించలేదు. దీన్ని కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ ఒకే న్యాయం, సమన్యాయాన్ని పాటించాలని చెప్పి ఈ సందర్భంగా అధికారులను కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.